అసలు ఒక మనిషి జీవితంలో అత్యంత కావచ్చు అతి ముఖ్యమైనటువంటి శత్రువు ఎవరంటారు? 3 రకాలు. శత్రువుల్లో మళ్ళీ 3 రకాలు. 3 రకాలు. మూడో రకం మీరు చెప్పండి. మొదటి 2 నేను చెప్తా. మొదటి రకం ఎనిమి. ఓకే. ఎనిమి అన్నప్పుడు వాడు ఆల్రెడీ మనకి నోటెడ్, తెలిసిన, ఆల్రెడీ ఎగ్జిబిట్ అయిన ఎనిమి. మన జీవితంలో మరి మనలాంటి వాళ్ళకి పెద్దగా ఎనిమిస్ ఉండకపోవచ్చు, బట్ ఉన్నంతలో అంటే అవతల వ్యక్తిని ఒక శత్రువే అని అర్థమవుతుంది. అంటే మనకు అర్థమయ్యే భాష చెప్పమంటారా? ఈ పార్టీ వాళ్ళకి ఈ పార్టీ వాళ్ళకి ఉన్న శత్రుత్వం లాగా, ఓకే, ఈ లీడర్కి ఉన్న శత్రుత్వం లాగా. జీవితంలో శత్రుత్వం అనేది తెలిసిన శత్రువులు నా ఉద్దేశం. తెలిసిన శత్రువు ఎనిమి, నోన్ ఎనిమి. రెండో వాడు ప్రతికూల మిత్రుడు అని తెలుగులో పదం ఉంటుంది. వాడు ఫ్రెండే కానీ ఫ్రెండ్ కాదు. ఓకే. వాడు మనతో మాట్లాడుతుంటాడు కానీ దెబ్బేస్తాడు. వాడు మనల్ని పొగుడుతూ ఉంటాడు కానీ కాళ్ళు పట్ల లాగేస్తాడు. వాడు మనల్ని చప్పట్లు కొడుతున్నట్టుగా అనిపిస్తాడు, అంటే ఎంకరేజ్ చేస్తున్నట్టుగా అనిపిస్తాడు, కానీ ఎప్పుడు టైం వస్తుందని చూస్తాడు. వాడు పాములాగా మనం ఊదుతున్న నాదస్వరాన్ని ఊగుతాడు, కానీ మన నాదస్వరం మనం ఆపేసిన రోజున కాటు వేస్తాడు. వాడు స్నేహితుడే కానీ హితుడు కాడు. ఈజ్ నాట్ వెల్ విషర్, ఎవరైనా సరే. సో అలాంటి వాళ్ళు ఉంటారు జీవితంలో. సో మొదటిది ఈ నాకు శత్రువురా అని తెలిసినోడితో యుద్ధం చేయడం ఈజీ. అవును. వీడు శత్రువో కదా అర్థం కాదు, తెలియడం కష్టం. మీరు ఎప్పుడైనా పాత థ్రిల్లర్ సినిమాలు చూస్తే అవే కళ్ళు లాంటి సినిమాలు కొన్ని ఉంటాయి. అందులో ఒక మర్డర్ జరుగుతుంది. ఈ మర్డర్ ఎవరు చేశారు అనేది కనుక్కోవడం అనేది యాక్చువల్ సినిమా అంతా. అవును. మనందరము అరే ఈడు చేసి ఉండొచ్చురా, ఈడు విలన్ కాబట్టి చేసి ఉండొచ్చురా, ఈడు ఇక్కడ ఏదో మచ్చ ఉంది కాబట్టి చేసి ఉండొచ్చురా, ఈడు ఇలా ఉన్నాడు ఏవో అనుకుంటాం కదా. అసలు వాడై ఉండడు. చివరికి ఎవరై ఉంటాడు? ఆ ఇంట్లో ఏదో చాలా అమాయకంగా వెళ్తున్నవాడు, వాడు అలా ఏం సంబంధం లేనివాడు, వాడెవడై ఉంటాడు. అందుని జీవితంలో నీకు తెలిసిన శత్రువులు ఉంటారు. నీకు శత్రువు అని మార్క్ లేబులింగ్ చేయబడిన శత్రువు ఉంటాడు. వాడితో యుద్ధం చేయడం ఈజీ. కానీ నీకు అనుకూలంగా ఉన్నట్టుగా ప్రతికూలంగా ఉండే మిత్రుడే శత్రువే పక్కనే కూర్చుని ఉంటాడు, పక్కలో బల్లెంలా ఉంటాడు. వాడిని ఐడెంటిఫై చేయడము కష్టమే, వాడితో యుద్ధం చేయడం ఇంకా కష్టం. యుద్ధం చెయ్యాలో మానాలో కూడా తెలీదు. ఈ 2 శత్రువులు ఉన్నారు కదా. 3వ శత్రువు ఎవరండి? సౌజన్య గారు 3వ శత్రువు ఎవరంటే మనకి మనమే. సెల్ఫ్. అసలు ఈ ప్రపంచం అనుకున్నా పప్పులో కాలేస్తానని చెప్పలేదు. ఈ ప్రపంచంలో గొప్ప శత్రువు నీకు ఎవరు అంటే నువ్వే. ఓకే. నీకు నువ్వే మిత్రుడు కూడా. ఎందుకనంటే ఎవడో వచ్చి మనల్ని పాడు చేయాల్సిన అవసరం లేదు. మనకి మనమే పాడైపోతుంటాం, మనకి మనమే చెడ్డ పనులు చేస్తుంటాం, మనకి మనమే దిగజారిపోతూ ఉంటాం, మనకి మనమే తప్పుడు పనులు చేస్తూ ఉంటాం, మనకి మనమే అహంకారంలోకి వెళ్ళిపోతూ ఉంటాం, మనకి మనమే అవతలని అవమానం చేస్తూ ఉంటాం, మనకి మనమే లూజ్ టంగ్తో ఉంటాం, మనకి మనమే ఎవరిని పడితే ఏది పడితే వాడిని తిట్టేస్తూ ఉంటాం, లేదా ఎమోషనల్గా వీక్ అయిపోయి ఫూల్ అయిపోతూ ఉంటాం. వాళ్ళు మాట్లాడాలి, వీళ్ళు మాట్లాడాలి, వాడు పొగడాలి, వీడు పొగడాలి అంటుంటాం. ఏదైనా అడిదిరిది. నీకు నువ్వే శత్రువు, నీకు నువ్వే మిత్రుడు. ఎవరైతే నాలో ఉన్న శత్రువుని అర్థం చేసుకుని వాడిని కంట్రోల్లో పెడతాడో, ఎవరు కూడా పూర్తిగా మనలో ఉన్న నెగిటివిటీని పోగొట్టలేమండి. మనం మనుషులుగా ఉన్నంత వరకు, శవం అయ్యేంత వరకు మనలో ఉన్న నెగిటివిటీని మనం పోగొట్టలేం. అందునే ఐ థింక్ ఎండమూరి గారిని కూడా బుక్లో రాస్తారన్నమాట. ప్రతి ఒక్క వ్యక్తి జీవితంలో ఉదయం నుంచి రాత్రి వరకు అంటే 24/7లో 24 గంటల్లో 10 నిమిషాల పాటు మూర్ఖుడిగా ఉంటాడు అనుకుంటే. విజ్ఞుడు అంటే వివేకం ఉన్నవాడు ఆ 10 నిమిషాలు పెరగకుండా చూసుకుంటాడు అంటాడు, అంతేగాని తగ్గదని. ఓకే. ఆ 10 నిమిషాలు మూర్ఖత్వం అనేది పెరగకుండా చూసుకోవడమే తప్ప. అందుకని మనలో లోపాలు లేని చీరలు ఉంటాయేమో కానీ లోపాలు లేని మనిషి ఉండడు. లోపాలు ఉంటాయి.
అందుకనే మీకు మీలో పాపం చెయ్యని వారు ఎవరో చెప్పండి అని పాట ఉంటుంది తెలుగులో. మామూలుగా మీకు యేసుక్రీస్తు సంబంధించిన కథలో భాగంగా చెప్తారు. సో అందుకని తప్పదు, తప్పులు చేయక తప్పదు, చిన్న చిన్న విమర్శలకు గురి కాక తప్పదు. ఒక మిస్టేక్ మరొకటో మన జీవితంలో మనం ఉండకుండా వెళ్ళకుండా ఆపలేం. ఎవరు పర్ఫెక్ట్ ఉండలేరు. ఎగ్జాక్ట్లీ, భలే పదం చెప్పారు. మిస్టర్ పర్ఫెక్ట్, మిస్సెస్ పర్ఫెక్ట్, మిస్ పర్ఫెక్ట్ ఉండరు. అది కష్టం. హ్యూమన్స్, ఐ మీన్ ఎనీ లివింగ్ బీయింగ్ ఇస్ ఉండాలి నాట్ పాసిబుల్ ఐ థింక్ సో. నేను ఉండాలని కూడా కోరుకోకూడదు. అండ్ ఇంకొకటి, మనల్ని వేలెత్తి చూపించేవాడు, మనలో లోపాలను ఎత్తి చూపించేవాడు మన వెల్ విషర్ అంటారు. ఇజ్ ఇట్ రైట్? వాడు నిజంగా కనుక జెన్యున్గా పనిచేస్తుంటే వెల్ విషరే. ఓకే, సో వాడిని మనం శత్రువుగా చూసుకోకూడదు. అంటే వాడు లేదా ఆమె మన యొక్క వేలెత్తి చూపించే క్రమంలో జెన్యూనిటీ ఉందా లేదా, నిజాయితీ ఉందా లేదా అన్నది పాయింట్. ఆ నిజాయితీ ఉందా లేదా అని వాడు మనసులోకి వెళ్ళి మీరేం చూడగలరా? అది కష్టం కదా, ఆ పవర్స్ మనుషులకు ఉండవుగా. అందుకు ఏం చేసిన ఆ జడ్జిమెంట్ చేయగలిగిన కెపాసిటీ మనకు ఉండాలి. ఎలా? హౌ? బుద్ధి. ఓకే, బుద్ధి గురించి ఏం చెప్తారో చెప్తాను మీకు. మనం ఏ పని అయితే చేస్తున్నామో అది రైటా రాంగా అని మనలో ఒకటి చెప్తారు కదా, వాడే బుద్ధి. సెల్ఫ్ వాయిస్ వినిపిస్తూ ఉంటారు, అటు వెళ్ళకరా, చేయకురా, అది తప్పురా అని. వాడే వినాలి. ఓకే. అండ్ కొంతమంది మనుషులకి ఏంటంటే ఏదైనా థింగ్స్ అంటే లైక్ షేర్ చేసుకోవడం అనేది వాళ్ళ జీవితంలో ప్లేస్ ద మెయిన్ రోల్. కాకపోతే షేర్ చేసుకోవడానికి ఎవరు ఉండరు, అటు ఫ్యామిలీ మెంబర్స్ ఉండరు, అంటే ఎవరు బిజీ వాళ్ళకు ఉండొచ్చు. మేబీ అసలు వినడానికి కొంతమందికి లిజనింగ్ స్కిల్స్ అనేవి జీరో ఉంటాయి, వినరు. కొన్ని ఫ్రెండ్స్కి షేర్ చేసుకుందామా అంటే మళ్ళీ వాడికి చెప్తే అది ఎవరైనా కావచ్చు, ఐదరు అబ్బాయి కానీ అమ్మాయి కావచ్చు, ఈ వాళ్ళకి చెప్తే వాళ్ళు ఎలా అర్థం చేసుకుంటారో, మళ్ళీ వాళ్ళు ఏమైనా ఛాన్స్ తీసుకుంటారేమో, ఈ కైండ్ ఆఫ్ ఆలోచనలో స్టక్ అయిపోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు నవ్ డేస్. ఎందుకంటే ట్రస్ట్ అనేది పోయింది మనుషుల మీద. దాని బదులు అందుకే మధ్యకాలంలో అందరూ పెట్స్ 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 అని పెట్స్కి వెళ్తున్నారు. అయితే కుక్కల్ని లేదా మొక్కల్ని ప్రేమిస్తున్నారు. అవును, మనుషుల మీద కంటే దాన్ని అలా డైవర్ట్ చేస్తున్నారు. మరి ఎవరైతే అలాంటి పర్సన్స్ ఉన్నారో షేర్ చేసుకోవడానికి ఎవరూ లేరు, ఐదర్ ఫ్యామిలీ మెంబర్స్ ఆర్ ఎల్స్ ఫ్రెండ్స్, అదే బయట వాళ్ళు, వీళ్ళు ఏం చేయాలి? అసలు షేర్ చేసుకోవాలి అనే ఒకానొక లక్షణం నా దృష్టిలో అది బలహీనత, మూర్ఖత్వం, ఫూలిష్నెస్. అది ఇంకా చాలా ఉన్నాయి. మీరు తట్టుకోరని చెప్పి ఒకటే రెండు చెప్పా. చాలా ఫూలిష్ థింగ్ అండి. అంటే షేర్ చేసుకుంటేనే కదా తెలుస్తుంది అని చెప్పేసి అని అంటారు కదా. షేర్ చేసుకోకుండా కూడా నేను నా యొక్క ఆలోచనలని బ్యాలెన్స్ చేసుకోగలిగిన, దృఢత్వం చేసుకోగలిగిన కెపాసిటీ ఉన్నాడు గొప్పడు. అంటే డిపెండెన్సీ అనేది మనిషి జీవితంలో ఉండకూడదు. పదం అద్భుతం చెప్పారు, డిపెండెన్సీ ఉండకూడదు దేని మీద. నేను అది ఆడుతూ నేను షేర్ చేసుకుంటే నేను హ్యాపీగా ఉన్నా, ఈ కైండ్ ఆఫ్ ఉండకుండా ఉండడం మంచిది. దట్స్ డిపెండెన్స్. ఎందుకో కూడా చెప్తాను మీకు. మన యొక్క ఎమోషన్స్ని వెంటిలేట్ చేసుకోవడానికి ఇతరులతోటి మనం మాట్లాడతాం అనుకోండి. ఎవరితో మాట్లాడుతున్నాం? అమ్మో, నాన్నో, అక్కో, అన్నయ్యో, మొగుడో, పెళ్ళామో, పిల్లలో, ఎక్సో, వయో, జడ్డో, ఫ్రెండో, క్లోజ్ నిట్ అంటాం. క్లోజ్ సర్కిల్లో ఉన్న వాళ్ళతోటి మనం మాట్లాడుతుంటాం. వీఆర్ షేరింగ్ అవర్ థాట్స్ విత్ ద పర్సన్స్ అరౌండ్ అస్. నాకు దగ్గరలో ఉన్న వాళ్ళతోటి నేను మనసుని పంచుకుంటున్నాను. ఇక్కడ చూడండి, నేను మిమ్మల్ని అడుగుతాను, మీరు సౌజన్య గారు, మీకు ఇద్దరు ఫ్రెండ్స్ ఉన్నారండి. ఓకే. ఒక అమ్మాయి ప్రతి చిన్నది మీతో షేర్ చేసుకుంటూ మీ మీద పూర్తిగా డిపెండెంట్ అయిందండి. అంటే ఏంటి, వాడు ఇలా అన్నాడనో, లేదా ఆనందమో బాధో మొత్తం మీద. ఇంకొకళ్ళు ఉన్నారండి, ఏది షేర్ చేసుకోవాలో అవి షేర్ చేసుకుంటారు. ఇద్దరు ఫ్రెండ్సే. ఓపెన్గా చెప్పండి, జనరల్గా కూడా చెప్పండి, అంటే మీరే అని కాకుండా చెప్పండి. ఈ ఇద్దరిలో ఎవరిని ఎక్కువ బర్డెన్ ఫీల్ అవుతారు మీరు? ఎప్పుడు పడితే అప్పుడు ఫోన్ చేసి నాకు ఏమి ఇలా జరిగింది, నా బతికింత ఇలా జరిగింది, నన్ను ఏం చేయమంటావే, నన్ను కాస్త చూసుకోవే, నన్ను కాస్త మోటివేట్ చేయవే అంటున్నవాడు నీ బర్డెన్గా ఫీల్ అవుతావా? ఏ చెప్పాలో చెప్పి ఏం చెప్పకలా చెప్పకుండా టచ్ మీ నాట్తో ఉంటూ తామరాగమే నీటి బొట్టులాగా అటాచ్మెంట్ విత్ డిటాచ్మెంట్ అలా ఉన్న వాళ్ళతో మీరు ఎక్కువ కంఫర్ట్గా ఉంటారా? కష్టమైన ప్రశ్న ఎందుకు అవుతుంది కూడా చెప్తాను మీకు. అంటే మీరు మీ ఫ్రెండ్ సర్కిల్లో ఎవరైనా కనుక ఇలా రెండు ఉంటే కనుక మీరు కంగారు పడుతూ ఉండొచ్చు. పోనీ నేను చెప్తాను,
మీరు ప్రతిసారి యువతల వాళ్ళని వాళ్ళ కన్సోల్ చేసే మోడ్లోనే ఉండరు మీరు. మీకంటూ ఏదో బిజీ స్కెడ్యూల్, మీకంటూ ఏదో మూడ్ స్వింగింగ్, మీకంటూ ఏదో బాధ, మీకంటూ ఏదో ఆనందము, మీకంటూ ఏదో కష్టం. అంటే యు ఆర్ హ్యావింగ్ యువర్ ఓన్ బిజీ స్కెడ్యూల్. మీన్ వైల్ యూ హ్యావ్ టు కన్సోల్ అదర్స్ అంటే యూ మే ఆర్ మే నాట్ గివ్ టైం. ఎగ్జాక్ట్లీ ఒప్పుకుంటారు కదా? ఒప్పుకుంటా. అందుకని ఎవరి పట్ల మనకు గౌరవం ఉంటుందంటే ఎవరైతే నీ మీద డిపెండ్ అవ్వరో వాళ్ళ పట్ల గౌరవం ఉంటుంది. కావాలంటే చూడండి, ఓకే, ఎవరైతే అర్జెంటుగా నా కన్నీళ్లు తొడవడానికి అని నీ ఖర్చీఫ్ ఇస్తావా, నీ కొంగిస్తావా అంటాడో వాళ్ళని గౌరవం చూడం మనం. ఓకే, అందుకని జీవితంలో డోంట్ ఎక్స్పెక్ట్ టు షేర్ విత్ సమ్వన్ అబౌట్ అవర్ ఫీలింగ్స్ ఆర్ ఎమోషన్స్. కానీ ఏదైనా షేర్ చేసుకుంటేనే తగ్గుతుంది అని అంటారు కదా. షేర్ చేసుకునే తగ్గుతుంది అనుకున్నప్పుడు కుక్కల్ని పెంచుకో, ఓకే, మొక్కల్ని పెంచుకో, డైరీ రాయి, మంచి సంగీతం విను, అనాథాశ్రమానికి వెళ్ళు, ఓల్డేజ్ హోమ్కి వెళ్ళు, టెంపుల్కి వెళ్ళు, మెడిటేషన్ చేయి, ప్రాణాయామం చేయి,